బాబుగారు చెప్పింది ఒకటి చేసేది ఒకటని ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగ సంఘాల వారు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేశామని తమను ఎవరూ గుర్తించడం లేదని అన్నారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. 3 సంవత్సరాల కాలం పరిమితిని రద్దు చేయాలని, అధికారంలోకి వస్తే 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేస్తామని వర్ల రామయ్య చెప్పారని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కావాలని వామపక్షాల సీనియర్ నాయకురాలు మణి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏల అందరం ధర్నా చేస్తున్నాం. 28,000 మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాలు మా సర్వీస్ పూర్తయితే మమ్మల్ని తొలగించవచ్చు అని చెప్పారు. అది ఇంప్లిమెంట్ చెయ్యొద్దు అని చెప్పి అప్పుడు ధర్నాలు చేస్తే దాన్ని అలా ఉంచారు. దాన్ని రద్దు చేయలేదు, అలాగని దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేము 36 గంటలు దీక్ష పెట్టినప్పుడు వర్ల రామయ్య గారిని విజయవాడ పంపించారు. పంపిస్తే వర్ల రామయ్య గారు మా శిబిరానికి వచ్చి చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వేతనాలు పెంచుతాము, వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేస్తాము, మా ప్రభుత్వాన్ని తీసుకురండి అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలల నుండి వేతనాలు లేవు. ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు వివోఏలను తొలగించవచ్చు అని చెప్పి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది మోసం కాదా? మీరు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? అసలు మా ఉద్యోగాలు తొలగించడానికి ఈ ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది? మేము సంఘాలు పెట్టి, సంఘాలు నిర్మించి, దానికి బ్యాంక్ లింకేజ్ ఇచ్చి అప్పుడు రూపాయి కూడా వేతనం ఇవ్వలేదే. పోరాడి అడిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2,000 రూపాయలు వేతనం వచ్చింది. తర్వాత జగన్ గారి హయాంలో వేతనం పెరిగింది, 8,000 రూపాయలు వేతనం పెరిగిన తర్వాత మేము పనికి రాకుండా పోయాం. గొడ్డు చాకరీ చేసినప్పుడు మేము పనికొచ్చాం. వేతనాలు వచ్చేసరికి మాత్రం మేము పనికిరాము, వాళ్ళ మనుషుల్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ ఉండేసరికి ప్రతి ఒక్కరు మమ్మల్ని బెదిరించడంలే. మిమ్మల్ని తీసేస్తాం, మా వాళ్ళని పెట్టుకుంటాం, మిమ్మల్ని తీసేస్తాం, మా వాళ్ళని పెట్టుకుంటామని మా బతకలేని పరిస్థితిని సృష్టిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కోరేదోటే, మీరు మాట ఇచ్చున్నారు, మా సర్కులర్ రద్దు చేస్తాము, వేతనాలు పెంచుతాము, వేతనాలు సక్రమంగా ఇస్తాము అని ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేని పక్షంలో మాత్రం మా ఉద్యోగాల మీదకే వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చలో విజయవాడ వస్తాము, ఎమ్మెల్యేలు ఇళ్ళకు వస్తాము, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాము. మా ఉద్యోగం మాకు ఉండేటట్టు మేము నిర్మించుకుందండి. ఇది మా సొంత హక్కు. మా గ్రామ సంఘాలు మమ్మల్ని పెట్టుకున్నాయి. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని పూచుకుపులు తీసినట్టు పడేస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాము. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వివోఏలు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది సార్. మా ధర్నా కారణం ఏంటంటే, ఈరోజు మేము చాలా వరకు ఎన్నో సంవత్సరాల నుంచి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిలా మేము పనిచేస్తున్నాము. కానీ మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. గుర్తించడం అంటే ఏంటంటే, ఈరోజు మాకు ఉన్న శాలరీ గతంలో మాకు ఎవరు కూడా జీతం లేకుండా మేము చాలా కష్టపడి పనిచేసాం. కానీ ఈరోజు చూసుకుంటే మాకు గతంలో 3,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 8,000 రూపాయలు వేసి 8,000. కానీ ఈరోజు 5 నెలల నుంచి కూడా మాకు శాలరీలు అయితే రావడం లేదు. అయినా సరే మేము పని చేస్తున్నాం. ఏ వర్కులు ఇచ్చినా, మాకు ఏ డేటాలు ఇచ్చినా సరే మేము సక్రమంగా పనులు చేసుకుంటూ పోతున్నాం. కానీ మాకంటూ ఈరోజు జీవో ఒకటి వచ్చింది మాకు అప్పట్లో, 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్. ఆ సర్కులర్ అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రభుత్వం మారేటప్పుడల్లా కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఇది మాకు గ్రామ సంఘాలు ఇచ్చిన ఉద్యోగాలండి ఇవి. మాకు ఏ నాయకులు కూడా మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. కనుక మా గ్రామ సంఘాల సమస్యలు వస్తే అక్కడ మేము పరిష్కరించుకుంటాం తప్ప నాయకులకి సంబంధం లేని విషయం ఇవి మా ఉద్యోగాలు అయితే. అటువంటిది ఈరోజు 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అడ్డు పెట్టుకొని రాజకీయ వేధింపులు ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా ఎక్కువ అవుతున్నాయి. కనుక ఈరోజు ఆ గ్రామ సంఘాలు ఆ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేసి, అలాగే మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటే, అలాగే ఈరోజు మేము ఏ ప్రభుత్వానికే కూడా ఇలా రోడ్లెక్కి మేము ధర్నాలు చెయ్యం సార్. మా డిమాండ్స్ మేము లక్షలు వేలు ఎవరిని కూడా కోరలేదు. ఎందుకంటే మాకున్న డిమాండ్